హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న మహేష్ బాబు రాజమౌళి చిత్రం. ఇప్పుడే ఎక్కువ రిస్క్ చేస్తున్నానంటున్న శృతి హాసన్. మహేష్ దర్శకత్వంలో రామ్. ఇకపై అన్ని మంచి రోజులే అంటున్న శర్వానంద్. అందుకే రాణా పాత్రని బయట పెట్టలేదంటున్న నవదీప్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. సెప్టెంబర్లో స్టార్ట్ కాబోతున్న మహేష్ బాబు రాజమౌళి చిత్రం. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఇటీవల ఓ సందర్భంలో ఈ చిత్ర కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. మహేష్ జుట్టు పెంచుతున్నారు, అలాగే బరువు కూడా పెరుగుతున్నారట. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ను పూర్తి చేసి సెప్టెంబర్లో చిత్రీకరణ మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. అలాగే ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుందని, ఈ 2 భాగాలను ఒకేసారి చిత్రీకరించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని భోగట్ట. ఇప్పుడే ఎక్కువ రిస్క్ చేస్తున్నానంటున్న శృతి హాసన్. నటనతో పాటు తన గాత్రంతో కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది అందాల తార శృతి హాసన్. ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటన, అలరించే గాత్రం ఈమె సొంతం. ఇటీవల అగ్రనటుడు తన తండ్రి కమల్ హాసన్ చిత్రం భారతీయుడు 2 ఆడియో విడుదల వేడుకలో తన పాటతో అందరినీ ఆకట్టుకున్న శృతి తన మ్యూజికల్ కెరీర్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించింది. ఒకవైపు సంగీతం, మరోవైపు నటనతో చాలా ఆనందంగా గడుపుతున్న రోజులివి. ఈ రెండింటితో కొనసాగుతున్న ఈ దశ నాకెంతో ప్రత్యేకమైనది. గడిచిన రోజుల కంటే ఇప్పుడే ఎక్కువ రిస్కీ పనులు చేస్తున్నానని చెప్పాలని అంది. తన తండ్రి ఎదుట భారతీయుడు 2 ఆడియో వేడుకలో ఆమె చేసిన సంగీత ప్రదర్శన పట్ల ఆనందాన్ని పంచుకుంటూ, మా నాన్నని సంగీతంతో సత్కరించేందుకు ఆ వేడుకకి నన్ను ఆహ్వానించినందుకు గర్వంగా ఉంది. మ్యూజిక్ అనే బంధం మా ఇద్దరి జీవితంలో ఎప్పటికీ ఉంటుంది. నా పాటల్ని ఎప్పుడూ మా నాన్నతో పంచుకుంటూ ఉంటా. ఈ మధ్య ఆయన రాసిన ఇనిమేల్ పాట మంచి విజయం అందుకుంది. త్వరలో మరో పాటతో వస్తా అంటూ ముచ్చటించింది శృతి. మహేష్ దర్శకత్వంలో రామ్. కథానాయకుడు రామ్ ప్రస్తుతం డబుల్ స్మార్ట్ ముగించే పనిలో ఉన్నారు. ఇది జూలైలో థియేటర్లోకి రానున్నట్టు తెలుస్తోంది. కానీ దీని తర్వాత రామ్ చేయనున్న సినిమా ఏదన్నది ఇంతవరకు తేలలేదు. అయితే ఇప్పుడు ఈ విషయంపై స్పష్టత వస్తోంది. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి చిత్రంతో ప్రేక్షకులు మెప్పించిన యువ దర్శకుడు పి మహేష్ బాబు రామ్ కోసం ఓ ఎమోషనల్ డ్రామా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ను రామ్కు వినిపించారని, అది ఆయనకు నచ్చడంతో సినిమా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఇది సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపై అన్ని మంచి రోజులేనంటున్న శర్వానంద్. ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణం మొదలైంది. మనమే చిత్రంతో మరో పండుగ మొదలవుతోంది. ఆ తర్వాత కల్కి. ఇక నుంచి అన్ని మంచి రోజులే అన్నారు శర్వానంద్. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం మనమే. కృతి శెట్టి నాయిక, శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విడుదలకు ముందస్తు వేడుకను నిర్వహించారు. శర్వానంద్ మాట్లాడుతూ, మనమే కొత్త తరహా క్యారెక్టరైజేషన్తో కూడిన కథ. మనిషికి మనిషి ఇవ్వగలిగే గొప్ప బహుమానం సమయం. శ్రీరామ్ ఆదిత్య ఆ అంశం చుట్టూ అల్లిన ఈ కథ చాలా బాగుంటుంది. ఈ వేడుకను మేము పిఠాపురంలో చేయాలనుకున్నాం,
కానీ అనుమతులు దొరకలేదు. విజయోత్సవాన్ని మాత్రం అక్కడే చేస్తాం. ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్న చంద్రబాబు నాయుడు సార్కు, హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ సార్కు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సార్కు అభినందనలని అన్నారు. ఈ కార్యక్రమంలో కృతి శెట్టి, టీజీ విశ్వప్రసాద్, మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేష్, కిషోర్ తిరుమల, శశిధర్ రెడ్డి, వివేక్ కూచిభట్ల, కృతి ప్రసాద్, విక్రమాదిత్య, తులసి తదితరులు పాల్గొన్నారు. అందుకే రాణా పాత్రని బయట పెట్టలేదంటున్న నవదీప్. అందరికీ కొత్త అనుభూతిని పంచే ప్రేమ కథా చిత్రం లవ్ మౌళి అన్నారు నటుడు నవదీప్. ఇప్పుడు ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అవనీంద్ర తెరకెక్కించారు. ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న నేపథ్యంలో నవదీప్ గురువారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ విభిన్నమైన ప్రేమ కథతో రూపొందిన చిత్రం ఇది. రాణా ఈ సినిమాలో అఘోరాగా ఒక ముఖ్య పాత్ర పోషించారు. నాతో ఉన్న స్నేహంతో నాకేదైనా చేయాలనిపించి తన ఈ పాత్ర చేశాడు. దాన్ని నాకు కమర్షియల్గా వాడుకోవడం ఇష్టం లేదు. అందుకే ఈ రోజు వరకు కూడా రాణా ఈ సినిమా చేశాడని బయట పెట్టలేదని చెప్పారు నవదీప్. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.